హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి పూజని ఏ రకంగా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నాను, అలాగే ఏమేమి నైవేద్యాలు చేశాను, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను 4వ వారం పూజ అయితే చేసుకుంటున్నానండి. ముందు 3 వారాలు నాకు పూజ చేసుకోవటం అవ్వలేదు, ఏదో ఒక ఆటంకం అయితే వచ్చింది. అందుకని చెప్పి ఇలా 4వ వారాన్ని వరలక్ష్మి పూజ చేసుకున్నానండి. మనకి వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి అని అంటారు కదా. వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, అలాగే మడులు అవసరం లేదండి. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది కదా. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని మనకి పురాణాలు చెబుతున్నాయి కదండి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి అని కూడా అంటుంటారు కదా. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు కదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది కదండి. సో ఇక్కడ నేనైతే వరలక్ష్మి పూజ ముందు రోజే డెకరేషన్ అనేది చేసేసుకుంటానండి. ఎప్పుడూ కూడా ముందు రోజు డెకరేషన్ చేసేసుకోవటం వల్ల పూజ రోజున మనకి టైం ఎక్కువ పట్టకుండా పూజ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. అందుకని చెప్పి నేను ముందు రోజు నైటే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని డెకరేషన్ అనేది ఫినిష్ చేసేసుకుంటానండి. పూజ రోజున ఉదయాన్నే లెగిసి తలస్నానం చేసి ఆ తర్వాత నైవేద్యాలయని ప్రిపేర్ చేస్తానన్నమాట. పూజకి కావాల్సినవన్నీ కూడా పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, ఫ్రూట్స్ అని, కొబ్బరికాయలు, దీపపు కుందులు, ఒత్తులు, ఇలా అన్నీ కూడా సర్దుకుని రెడీగా పెట్టుకుంటానండి. సో ఏ రోజైతే వరలక్ష్మి పూజ చేసుకుంటానో ఆ రోజు ఉదయాన్నే లెగిసి తలస్నానం చేశాక కలశం అనేది సర్దుకుంటానన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి పూజ రోజున చాలా ఈజీగా, అలసట లేకుండా చాలా త్వరగా పూజ చేసేసుకోవచ్చండి. ఎప్పుడూ కూడా నేను ఇదే రకంగా ఇలాగే ఫాలో అవుతూ వస్తానన్నమాట. నాకు అందుకు పూజ అనేది చేసినట్టు కూడా అనిపించదు. చాలా హ్యాపీనెస్తో ఉంటానండి ఆ రోజు అయితే మట్టికి. ఎంతో బాగా చేసుకుంటాను వరలక్ష్మి పూజ అనేది. డెకరేషను, అలాగే 9 రకాల నైవేద్యాలు కూడా చేసుకుని చాలా బాగా నాకు వచ్చిన పద్ధతిలో అయితే నేను చేసుకుంటానన్నమాట. సో ముందుగా ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాక, ఇలా పసుపు, కుంకుమ అన్నీ కూడా ముందుగానే రెడీ పెట్టేసుకున్నాక ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ నేను పూజ అనేది స్టార్ట్ చేశానన్నమాట. ముందుగా గణపతికి పూజ చేస్తాం కదా, అలా పసుపు గణపతిని చేసుకుని అక్షంతలు, పువ్వు, చిల్లర వేసి పూజ అనేది స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత కథ చదవటం కూడా మొదలుపెట్టాను. సో మీకు నా పూజా విధానం ఎలా అనిపించిందో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నచ్చితే కనుక కమెంట్ కూడా చేయండి. సో నాకు ఇక్కడ పూజ అంతా అయిపోయింది, హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇలా ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి పూజను చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటానండి. అలాగే పిల్లల కోసం అని చెప్పి వినాయక చవితిని కూడా బాగా సెలబ్రేట్ చేస్తాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇదే ఫస్ట్ వరలక్ష్మి పూజ వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి.